మీకు మీ ఫ్యామిలీ అంటే నిజంగా ఇష్టమేనా? ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి. మీరు చాలా కష్టపడతారు, ఈఎంఐలు కడతారు, ఎక్స్‌పెన్స్‌లు మేనేజ్ చేసుకుంటూ మీ ఫ్యామిలీని, పేరెంట్స్‌ని, కిడ్స్‌ని చూసుకుంటారు. కానీ ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు హాస్పిటలైజ్ అవుతే ఆర్ మీకేమన్నా అవుతే రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి అని? మీ ట్రేడింగ్ కన్నా, మీ ఇన్వెస్ట్‌మెంట్ కన్నా, మీ సేవింగ్స్ కన్నా ముందు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పనులేవన్నా 2 ఉన్నాయంటే అది హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం. టర్మ్ ఇన్స్యూరెన్స్ అంటే మీకేమన్నా అవుతే మీ ఫ్యామిలీకి ఒక 1 క్రోరో, 2 క్రోరో మీరు తీసుకున్న ఇన్స్యూరెన్స్‌ని బట్టి మీ ఫ్యామిలీకి ఇస్తారు. అండ్ మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ప్రతి ఇయర్. నేను 26 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నా ప్రీమియం 8,000 అప్పుడు. అండ్ ఇప్పటికి నేను ప్రతి ఇయర్ అండ్ లైఫ్ లాంగ్ కూడా 8,000 కడతాను. సో ఎంత తక్కువ ఏజ్‌లో స్టార్ట్ చేస్తే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇప్పుడున్న ఈ రోజుల్లో హాస్పిటల్‌కి వెళ్ళామా అంటే మొత్తం జేబులు ఖాళీ చేయాల్సిందే వాళ్ళు. రేపొద్దున మీరు గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని ఏమన్నా హాస్పిటలైజ్ అవ్వాల్సొస్తే మీరు ఏళ్ల తరబడి సేవ్ చేసుకున్న డబ్బులన్నీ ఖాళీ అవ్వాల్సిందే. సో, అలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే మీరు కాకుండా మీ ఇన్షూరర్ పే చేస్తాడు. అందుకే హెల్త్ ఇన్స్యూరెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈ 2 టర్మ్ ఇన్స్యూరెన్స్ అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే రిటర్న్‌లో ఏమొస్తాయి? ఎంతొస్తాయి? అని అడుగుతుంటారు కొంతమంది. రిటర్న్‌లో డబ్బులు రావండి. కానీ డబ్బుల కంటే ఎక్కువైన పీస్ ఆఫ్ మైండ్ మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ వస్తది. సో, ఇప్పుడు నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీలో ఎంతమందికి టర్మ్ అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ 2 ఉన్నాయో? ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అంటే bluechipalgos.comకి వెళ్ళండి.